దేవుని వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 14. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తున్నాడు. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు ప్రభు సిలువ వేయబడిన శుభ శుక్రవారం కంటే ముందు ఉండే ఆదివారం. ఆ రోజు ఇదే దినము ఏం జరిగింది అనేది ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఈరోజు కూడా కనిపిస్తూ ఉంది. మనం అనేక క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉంటాం, ఈ రోజును మట్టల ఆదివారం అని వాళ్ళు జరుపుతూ ఉంటారు. ఆనాటి సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చాలామంది దీనిని ఒక ఆచారంలా జరుపుకుంటూ ఆ రోజును గుర్తు చేసేలా పనులు చేస్తూ, అలాంటి వేషాలు వేస్తూ, కార్యక్రమాలు చేస్తూ, అదే ఏదో ఒక భక్తిగల పనిగా, అదే తాము చేయవలసిన పనిగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైగా చెబుతారు, ఇది బైబిల్లో రాయబడి ఉంది, ఆ రోజు వాళ్ళు చేశారు కదా, అదే మేము ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం, అదే మేము అనుసరిస్తూ ఉన్నామని చెబుతూ ఉంటారు. అవును, నిజమే, బైబిల్లో దేవుడు ఈ సంఘటన వ్రాయించి ఉంచారు. కానీ ఇలా ఒక ఆచారంలా ఈరోజు చేయమని కాదు. అలా చేయడానికి ఆయన ఉద్దేశం ఏమాత్రం లేదు. ఈరోజు అది అర్థం చేయలేని వారికి ఆ కార్యంలో దేవుడు కనిపించడం లేదు. దేవుడు కనిపించడు. దేవుని ఉద్దేశం అర్థం చేయని వారికి దేవుని కార్యం కనిపించదు, దేవుడు కనిపించడు. వాళ్ళకు మనుషులే కనిపిస్తారు. అందుకనే మనుషులను చేసిన పనినే వాళ్ళు అనుకరిస్తూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని రోడ్ల వెంట తిరిగే ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. మనం ఈరోజు అర్థం చేయవలసింది ఏంటి అంటే, దేవుడు వ్రాయించిన ప్రతి మాటలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఆ ఉద్దేశానికి అనుగుణంగా మన జీవితాలను సరిచేసుకుంటూ ఈ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించడానికే దేవుడు ఇవన్నీ రాయించి ఉంచాడు. ఆయన ఏదో ఒక ఆచారం కోసమో, ఏదో ఒక పని కోసమో ఆయన ఈ మాటలు ఇక్కడ రాయించలేదు. ఆయన రాయించిన ప్రతి మాట మన జీవితాలు సరిచేయబడడానికే ఆయన రాయించి ఉన్నారు. ఇలా అర్థం పర్థం లేకుండా ఒక ఆచారంలా అనుసరించడానికి ఆయన ఈ మాటలు ఏది రాయించి ఉండలేదు. ముందుగా అది మనం అందరము అర్థం చేయాలి. ఆ తర్వాత ఆ సంఘటనను ఆత్మీయంగా మనము అర్థం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజే అంటే శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడేకు ముందు ఉండే ఆదివారం జరిగిన సంఘటన. ఆ సమయంలో ఆ రోజు ప్రభు యేసు యెరూషలేము ప్రవేశం చేసి ఉన్నారు. అది కూడా ఎంతో గొప్పగా వారు ఆయనను ఆహ్వానించినట్టు మనకు 4 సువార్తల్లో ఈ విషయము రాయబడి ఉంది. ఆ రోజుల్లో ఇది ఒక గొప్ప సంఘటన. ఎందుకంటే ఇది ఏదో అనాలోచితంగా చేయబడ్డ పని కాదు, యథాలాపంగా జరిగిన ఒక సంఘటన కాదు. అంతకు మునుపు కొన్ని వందల సంవత్సరాల నుండి
ఇది ప్రవచింపబడిన, ప్రకటించబడిన, లేఖనంగా రాయబడి ఉన్న సత్యము, దానికి సంబంధించిన సంఘటన. అదే ఆయన యెరూషలేము ప్రవేశం, ఒక ప్రవచన నెరవేర్పుగా అది ఆ రోజు జరిగి ఉన్నది. యేసయ్య రాకడ గురించి, ఆయన యెరూషలేము ప్రవేశం గురించి జకర్యా ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని మనము ఒక్కసారి చూడడానికి ఇష్టపడదాం. జకర్యా 9:9లో మనం చూస్తే, జకర్యా 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన మాట అది. అది నెరవేర్పుగా ఆ రోజు జరిగింది. యేసయ్య యొక్క యెరూషలేం ప్రవేశం గురించి 4 సువార్తలలో, మత్తయి గారైతేనేమి, మార్కు గారైతేనేమి, లూకా గారైతేనేమి, అందరూ రాసి ఉంచారు. ఈ జకర్యా ప్రవచనాన్ని చూపుతూ యోహాను గారు కూడా రాసిన మాటను మనము ఈరోజు ఆరాధనా వచనంగా చదువుకొని ఉన్నాం. అదే, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఈరోజు ఆ రోజు ప్రవచనాత్మకంగా పలకబడిన మాట ఈరోజు దేవుడు ఆత్మీయంగా మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. భయపడకండి, మీ రాజు ప్రవేశిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు? బాధలో ఉన్నావా? బందీగా ఉన్నావా? భ్రమలలో ఉన్నావా? భ్రష్టు పట్టి ఉన్నావా? భయపడకు. నీ బ్రతుకు మార్చడానికి నీ జీవితంలోకి నీ రాజు ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని దేవుని వాక్యం ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉంది. అదే యేసయ్య యెరూషలేం ప్రవేశాన్ని ఈరోజు మన కళ్ళ ముందు చూపిస్తూ ఉంది. ఆ రోజు జరిగిన ఈ గొప్ప సంఘటన నుంచి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా ఆయనను ఆహ్వానించిన విధానం మనం చూస్తే, ఎంతో ఘనంగా ఆయనను ఆహ్వానించడం మనకు కనిపిస్తుంది. సహజంగా మనం చూస్తూ ఉంటాం, ఈ సమయంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తులు, లేకుంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తుంటే వారిని ఎలా ఆహ్వానిస్తారు? ఊరేగింపులతో, మేళ తాళాలతో ఎంతో ఉత్సాహంగా ఆహ్వానించి తీసుకొని వస్తూ ఉంటారు. ఆ రోజు అక్కడ మనం చూస్తే ప్రభు యేసుని కూడా అదే విధంగా, అదే ఉత్సాహంతో, అదే ఊరేగింపుతో యెరూషలేంలోనికి ఆహ్వానించడాన్ని మనం అక్కడ చూస్తాం. మత్తయి సువార్తలో ఆ సంఘటనకు సంబంధించిన వాక్యాన్ని మనం చూస్తే అక్కడ మనకు స్పష్టమవుతుంది. మత్తయి 21:4 నుంచి మనం చదివితే, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి, కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక,
సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. మన కళ్ళకు కట్టినట్టుగా అక్కడ రాయబడి ఉంది ఆ రోజు ఆయనను ఆహ్వానించిన తీరు. అలా జన సమూహము ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి జయము జయము అంటూ కేకలు వేస్తూ ఆయనను ఆహ్వానించడం మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఆ రోజు ఆ సమయంలో ఆనాటి ఆ పస్కా పండుగ దినంలో యెరూషలేములో కనీసం ఆ రోజు చరిత్రకారుల అంచనా ప్రకారము ఒక 30 లక్షల మంది అక్కడ సమూహమై ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి అందరూ ఆయనను ఆహ్వానించారా? అక్కడ ఉన్న అందరూ ఆయనను ఆహ్వానించే వారిగా ఉన్నారా? ఆహ్వానించిన వాళ్ళు అందరూ ఒకే రకంగా ఆయనను ఆహ్వానించారా? అందరూ ఒకే రకంగా ఆయనను స్వీకరించారా అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే అలా జరగలేదు. అక్కడ అలా జరగలేదు. అక్కడే కాదు, ఆ రోజే కాదు, ఈ రోజు కూడా అలా జరగడం లేదు. ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన అనేక జీవితాలలో ప్రవేశించడానికి వారి వారి హృదయపు వాకిటి తలుపు తడుతూనే ఉన్నారు. తలుపు తీసి ఆహ్వానించే వారి కంటే తల పొగరుతో ఆయనను నిరాకరించే వారే ఎక్కువగా ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. ఆ రోజు పరిస్థితికి ఈ రోజు పరిస్థితికి ఏ మార్పు లేదు. ఇది మన దౌర్భాగ్యం. వాస్తవానికి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆ యెరూషలేములో ప్రవేశం చేశారు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నారు, మన కోసం ఎంత త్యాగం చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఎంతో ధైర్యంతో చేసిన పనిగా మనం అక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యెరూషలేములో ఆయనను ప్రేమించిన వారు ఉన్నారు, కానీ అంతకంటే ఎక్కువగా ఆయనను ద్వేషించిన వారు కూడా అక్కడ ఉన్నారు. ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూడగలిగితే ఆయన మీద ఎంతో కోపంతో ఉన్నారు అక్కడి యూదులు. ఆయన ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ ఆయనను చంపుదాము అన్నంత కసితో వాళ్ళు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అది మనకు ఎలా అర్థమవుతుందంటే, లాజరు రోగి అయి ఉన్నాడని తెలిసి లాజర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రభు యేసు నిర్ణయించినప్పుడు శిష్యులు ఆయనతో చెప్పిన ఒక మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అది ఎక్కడ కనబడుతుందంటే యోహాను 11:8 మనం చూస్తాం. జాన్ 11:8. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుతుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదుమా అని ఆయనను అడిగిరి. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆయన కనబడితే ఆయనను రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడి జనాలు. ఇంకా మనం చూస్తే ఆ లాజర్ను మరణం నుంచి లేపిన కార్యం తర్వాత మనం చూస్తే అదే 11వ అధ్యాయము 57లో మనం చూడగలిగితే, ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనాను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి. అక్కడి పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చి ఉన్నాడు, ఎందుకు వచ్చి ఉన్నారు? నీకోసం, నా కోసం ఆయన వచ్చి ఉన్నారు. అలా అన్ని పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా, అన్ని పరిస్థితులు ఆయనకు అపాయకరంగా ఉన్నప్పటికీ నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన.
మన మీద ఎంతో ప్రేమతో ఆయన ఈ ఎంతో అత్యుత్తమమైన సాహసానికి ఆయన పూనుకున్నట్టుగా మనం చూస్తాం అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే ఈ యెరూషలేము ప్రవేశం అనేది ఆయన మరణానికి మొదటి అడుగుగా ఆయన వేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఆయన సిలువలో చేసిన యాగానికి, త్యాగానికి మొదటి అడుగుగా మనము చెప్పవచ్చు. అందుకనే ఆ దినం మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆ దినం ఆయన చేసిన త్యాగం, ఆ చూపిన ధైర్యం, వేసిన అడుగు ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అదే మన రక్షణకు మూలం, అదే ఆయన మన రక్షణ కోసం చెల్లించిన మూల్యం. దానిని బట్టి ఈరోజు మనమందరము ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం, ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆ రోజు ఆయన రాకడ యెరూషలేములో ఎంతో ప్రభావాన్ని చూపెట్టింది. ఆయన రాకడ ఎవరిని ఎలా ప్రభావితం చేసిందన్న విషయాన్ని కూడా మనం ఒకసారి చూడడానికి ఇష్టపడతాం. మొదటగా మనం చూస్తే ఆయన యెరూషలేం ప్రవేశము అనేకుల అంచనాలను తారుమారు చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. మనం చూస్తే సుదీర్ఘకాలంగా యూదా ప్రజలు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ అంచనాలు ఎంతో వేరుగా ఉన్నాయి. వాళ్ళు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోమా సామ్రాజ్యపు బానిస సంకెళ్ళ నుంచి వాళ్లకు విముక్తి కలిగించే ఒక యుద్ధ వీరుడు రాజుగా గుర్రం ఎక్కి టీవీగా వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు అని వాళ్ళు ఊహించుకుంటూ ఉన్నారు. కానీ రక్షకుడు ఆ విధంగా రాలేదు. గాడిద మీద దీనుడుగా వచ్చాడు. దీంతో వారి అంచనాలన్నీ తలకిందులై తారుమాలైపోయాయి. ఆ యూదా ప్రజలు ఎంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నో యుగాలుగా మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్న వారికి ఆయన యెరూషలేములో ప్రవేశించిన తీరు ఎంతో నిరాశకు గురిచేసి వాళ్ళ విశ్వాసము సడలిపోయింది, చెదరిపోయింది. మన జీవితాల్లో కూడా ఈ అనుభవాలు ఉన్నాయి. మనం కూడా ఒక్కొక్కసారి ఇలాగే విశ్వాస విషయంలో పొరపాటు పడతాం. ఏవేవో ఊహించుకుంటాం, ఎన్నెన్నో ఆశిస్తూ ఉంటాం, ఏదేదో అంచనా వేసుకుంటూ ఉంటాం. ఆ రోజైనా ఈ రోజైనా మనం అర్థం చేయవలసింది ఏంటి అంటే దేవుని చిత్తం ఏమై ఉందో అదే నెరవేర్చబడుతుంది. అది అర్థం చేయలేని వాడు నిరాశలోనే ఉంటాడు. అది అర్థం చేయలేని వాడు ఆయనను ఎదిరించేవాడుగానే ఉంటాడు, ఆ రోజైనా ఈ రోజైనా. లేఖనములను అర్థం చేయలేని ఆత్మీయ స్థితి ఈరోజు కూడా కనబడుతుంది. ఎందుకంటే మెస్సయ్య గురించి ఎన్నో లేఖనాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ప్రవచనకర్తలు ప్రవచించి ఉన్నారు. ఆ పరిసయ్యులకు, ఆ సద్దుకయ్యులకు, ఆ యూదా మత పెద్దలకు వాళ్ళందరికీ అవి తెలుసు. కానీ వాటిని వాళ్ళు అర్థం చేయలేకపోయారు. అదే పరిస్థితి ఈరోజు కూడా ఉంది. మనకు దేవుడు చెప్పిన ప్రతి వాక్యము తెలుసు, కానీ ఇంకా మనలో అనుమానాలు, సందేహాలు, సడలిపోయిన విశ్వాసం, నిరాశ, నిస్పృహలు.
ఈ పరిస్థితుల్లో మనం అర్థం చేయాల్సింది, నేర్చుకోవాల్సింది ఒకటే, లేఖనాల గురించి సరైన అవగాహన. వాక్యంలో ఏం చెప్పబడింది అనేది మనకు తెలిసి ఉండాలి, మనకు అర్థం కావాలి. అప్పుడే మనము ఈ నిరాశ నుంచి బయటపడతాం, విశ్వాసంలో బలపడతాం. ఇది మనం ఈరోజు అర్థం చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఆయన యెరూషలేం ప్రవేశ విధానము అనేకులకు కలవరము కలుగజేసిందని వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 21:10లో మనం అది చూడగలుగుతాం. మాథ్యూ 21:10. ఆయన యెరూషలేంలోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఆయన ప్రవేశించినప్పుడు అందరూ ఈయన ఎవరో అని కలవరపడుతూ ఉన్నారట. ఎందుకంటే ఆయన ఎవరనేది వారికి తెలియదు. ఈయన మెస్సయ్య కాదేమో అనే అనుమానం, ఈయన ఆయనేనా కాదా అనే అయోమయం. ఒకవేళ మెస్సయ్య అయితే ఇలాంటి పరిస్థితుల్లో వస్తాడా? మనమైతే ఏదో ఊహించుకున్నాం, కానీ ఈయనైతే అలా రాలేదు. ఇలా అనేక ప్రశ్నలు వాళ్ళను కలవరపరుస్తూ ఉన్నాయి. ప్రభువు వచ్చినా కూడా ఆయనను పోల్చుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు, ఆయనను గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనలో కూడా అనేకులు ఆ యెరూషలేము ప్రజల మాదిరిగానే ఈరోజు కూడా ఆయనను గుర్తించలేని పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం. ఆ కలవరంలోనే మనం ఉంటున్నాం. శిష్యులతో ఒక సమయంలో జరిగిన సంభాషణ మనం జ్ఞాపకం చేసుకుంటే, శిష్యులతో ప్రభు యేసు అడిగి ఉన్నారు, నేను మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు ఒక పేతురు మాత్రమే సత్యాన్ని గ్రహించగలిగిన పరిస్థితి చూస్తాం. మిగతా శిష్యులందరిలో అదే అయోమయం, అదే కలవరం, అదే సందేహం. ఈరోజు మనలో కూడా చాలా మందిలో అదే పరిస్థితి. ఈరోజు ప్రభు అదే ప్రశ్న మనల్ని అడిగితే దానికి మన సమాధానం ఏంటి? సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండడమే కలవరం. అలాగే ఆయన యెరూషలేం ప్రవేశము అనేక మందికి భయాన్ని కలిగించింది. వాళ్ళెవరు అంటే ఆ రోజు ఉండే మత అధికారులు. ఆ పరిసయ్యులకు, ఆ యూదా మతాధికారులకు ఆయన ప్రవేశం భయాన్ని, దిగులును కలిగించినట్టుగా వాక్యం చెబుతుంది. యోహాను 12:19లో మనం చూస్తాం, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయన యెరూషలేం ప్రవేశము ఆ పరిసయ్యులలో, ఆ మతపరమైన హోదాలో ఉన్న వారికి ఒక భయాన్ని, దిగులును కలిగించింది. ఎందుకంటే వారి ప్రయత్నాలన్నీ ఏ ప్రయోజనము కలిగించని ఒక పరిస్థితిని వాళ్ళు ఆ రోజు కలిగి ఉన్నారు, అనుభవించి ఉన్నారు. వాక్యంలో అదే చూస్తున్నాం, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవి అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఈరోజు కూడా నామకార్థ క్రైస్తవులు, మతపరమైన ఆచార క్రైస్తవులకు ఇదే భయం, ఇదే దిగులు. వాళ్ళ జీవితంలో సంతోషం లేదు, వాళ్ళ జీవితంలో సమాధానం లేదు, వాళ్ళ జీవితంలో అనుక్షణం భయము, బాధ, దిగులు. ఇంకా మనం చూస్తే ఆయన యెరూషలేం ప్రవేశము అనేకులకు రక్షణానందాన్ని కలుగజేసింది. మనం
జకర్యా ప్రవచనకర్త చెప్పిన మాటను మళ్ళొకసారి చూసుకుంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడగును అని రాయబడిన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రక్షణ గలవాడుగా, రక్షణ అనుగ్రహించేవాడుగా ఆ యెరూషలేములోకి ప్రవేశించి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించే రక్షణ అక్కడ మనకు ఆ ప్రవేశంలో కనబడుతూ ఉంది. కానీ ఆ రోజైనా ఈ రోజైనా దానిని అందరూ లేకపోయిన పరిస్థితినే మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూస్తే, జాన్ గాస్పెల్ 1:11 and 12 వర్సెస్, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయన అందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చారు, కానీ అందరూ అంగీకరించలేని పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కొంతమంది ఆయన స్వంత వారే ఆయనను తిరస్కరించారు. ఈ దినాలలో కూడా అనేకులు మేము జన్మతా క్రైస్తవులమని చెప్పుకునే వారే ఆయనను తిరస్కరించేవారుగా ఉంటూ ఉన్నారు. అన్యులు ఆయనను అంగీకరించే పరిస్థితి, అనుభవాలు ఈరోజు మన సొంత అనుభవాలుగా మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం చూస్తే ఆయన యెరూషలేం ప్రవేశము సమాధానము ఇచ్చేదిగా కనబడుతూ ఉంది. అదే జకర్యా ప్రవక్త రాసిన ప్రవచనం 9:10 మనం చూస్తే, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. మనం ఆ రోజు పరిస్థితిని చూస్తే, ఆ రోజు ఆచారాలను చూస్తే, ఒక రాజు గుర్రంపై స్వారీ చేస్తూ ఒక నగరంలో ప్రవేశిస్తూ ఉన్నాడంటే అతడు యుద్ధానికి వస్తున్నాడని అర్థం. అదే ఒక రాజు ఒక గాడిద మీద ఆ నగరంలో ప్రవేశిస్తూ ఉన్నాడంటే ఆయన శాంతి కోసం వస్తున్నాడు, సమాధానం కోసం వస్తూ ఉన్నాడు. ఈరోజు గాడిద మీద దేవుడు వచ్చే పరిస్థితి ఆ సమాధానాన్ని గుర్తు చేస్తూ ఉంది. సమాధానం కోల్పోయిన వాళ్ళందరికీ సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఆ యెరూషలేం ప్రవేశము ఆ సమాధానం కోల్పోయిన వారికి సమాధానం ఇవ్వగలిగింది. దేవునితో సమాధానం కోల్పోయిన అనేక జీవితాలు ఆయన రాకడతో ఈరోజు ఒక గొప్ప శాంతి సమాధానం పొందుకున్న అనుభవాలు ఈరోజు కూడా ఎన్నో మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆయన యెరూషలేం ప్రవేశం అనేక మందిని సాక్ష్యపు అనుభవంలోకి నడిపించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యోహాను 12:17 మనం చూస్తే, జాన్ గాస్పెల్ 12:17, ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. ఆయన యెరూషలేం ప్రవేశము ఆయనకు సాక్షిగా నిలబడింది, జనులు సాక్షులుగా మారడానికి తోడ్పడింది. ఆ శక్తివంతమైన ప్రభువు బిడ్డలుగా మనం కూడా ఈరోజు ఒక శక్తివంతమైన, ఒక బలమైన, ఒక ఆత్మీయమైన సాక్షులుగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఆనాడు శక్తివంతమైన సాక్ష్యాల ద్వారా ఆ సువార్త వ్యాప్తి జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి శక్తివంతమైన సాక్ష్యాలు ఈరోజు కూడా జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఆ రోజు ఆ సాక్ష్యం పరిసయ్యులను కలవరపెట్టింది. ఈ రోజున మన సాక్ష్యం
క్రీస్తు వ్యతిరేకులను కలవరం తెచ్చేదిగా ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. ఆ యెరూషలేం ప్రవేశం ఎలా ఉంది? అది ఎలా ప్రభావం చూపెట్టింది ఆ రోజు? ఆయనను, ఆయన వాక్యాన్ని గ్రహించలేని వారికి నిరాశనిచ్చింది. ఆయనను అర్థం చేయలేని వారికి కలవరంనిచ్చింది. ఆయనతో విభేదించిన వారికి భయాన్నిచ్చింది. అంతేకాదు, ఆయనను అంగీకరించిన వారికి రక్షణ ఇచ్చింది. ఆయనను ఆహ్వానించిన వారికి సమాధానం ఇచ్చింది. ఆయనను అనుసరించిన వారికి సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు నా జీవితంలో యేసయ్య ప్రవేశం ఏ ప్రభావాన్ని చూపెట్టింది? ఏ ప్రభావాన్ని చూపిస్తుంది? ఎలాంటి అనుభవాన్ని మిగిలించింది? ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆ అనుభవమే ఈ లోకాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రభావ, మహిమ, ఘనతలు మన దేవునికి చెల్లిస్తుంది. నిశ్చయముగా ఆయనను ఆరాధిస్తుంది. ఈరోజు ఎలాంటి అనుభవం, ఆయన రాకడ, ఆయన ప్రవేశం నీ జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది? ఎలాంటి అనుభవాలను మిగిలించింది? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆరాధించుకుందాం.